ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధ వాతావరణం అందరికీ తెలిసిందే. యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, ఇంకెంత దూరం వెళ్తుందనే సందేహం సర్వత్రా వ్యక్తం అవుతుంది. మరోపక్క చూస్తే ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ యుద్ధ ప్రభావం, భయాందోళనలు కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి పాకిస్తాన్ విరుచుకుపడుతుందో తెలియని ఒక ఆందోళన కనిపిస్తుంది. అంతే స్థాయిలో పాకిస్తాన్ని కూడా భారత్ తిప్పికొడుతుంది. పాకిస్తాన్ కూడా భారత్ తమను ఏం చేస్తుందని గజగజలాడిపోతున్న పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో ఉంది. మనతో పాటు 12 సంవత్సరాల ఆర్మీలో పనిచేసిన ఒబెరాయ్ సింగ్ గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. ఎలా ఉండబోతుంది పరిస్థితి అని అడిగి తెలుసుకుందాం. సార్, చూస్తున్నారు కదా మీరు సార్, అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ త్రివిధ దళాలు ఫైట్ చేస్తున్నాయండి ఇండియాకి సంబంధించి పాకిస్తాన్ మీద, దాని గురించి ఒకసారి చెప్పగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న రాత్రి జరిగిన దాడిలో పాకిస్తాన్ ఇండియాకి చెందిన జమ్మూ అండ్ కాశ్మీర్ ఎల్ఓసి వద్ద, పంజాబ్ స్టేట్, రాజస్థాన్ స్టేట్, అదేవిధంగా గుజరాత్ స్టేట్లో కీలకమైన ఏవైతే స్ట్రాటజిక్ విలేజెస్ ఉన్నాయో బార్డర్కి దగ్గరగా, వాటన్నిటి మీద డ్రోన్ల ద్వారా, మిజైల్ ద్వారా, పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ ద్వారా దాడి చేయడం జరిగింది. కాకపోతే మన S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ వాడి ఇండియన్ ఆర్మీ కంప్లీట్గా డ్రోన్స్, పాకిస్తాన్కి చెందిన 57 డ్రోన్స్ని మనం గాల్లోనే ధ్వంసం చేసిన విషయం మనందరికీ నిన్న రాత్రి ఆర్మీ వాళ్ళు తెలియజేశారు. ఇదే కాకుండా పాకిస్తాన్కి చెందిన 4 యుద్ధ విమానాలు F-16, JF-17 కూడా మనం ధ్వంసం చేసాము. దేని ద్వారా అంటే మన ఆకాష్ మిజైల్స్ వాడి. మన ఆకాష్ మిజైల్ ఎందుకు అంటున్నానంటే, ఈ ఆకాష్ మిజైల్స్ మనము స్వయం కృషితో తయారు చేసుకున్నది, ఎవరి దగ్గర కొన్నది కాదు. మన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈ రెండు మన దేశానికి చెందిన ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిసి ఈ ఆకాష్ మిజైల్స్ని తయారు చేశారు. ఈ ఆకాష్ మిజైల్ సాయంతో 25 కిలోమీటర్స్ దూరంగానే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ని వీళ్ళు పసిగట్టి ఈ ఆకాష్ మిజైల్ F-16ని మరి JF-17ని డెస్ట్రాయ్ చేయడం జరిగింది. కాకపోతే మీరు అన్నట్టుగా సార్, ఈ యుద్ధం అప్పుడే ఆగదు, ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు రాత్రి కూడా మనము చూసినట్టయితే నా అంచనా చిన్న క్లారిటీ తీసుకుందాం ఒబెరాయ్ గారు. ఇప్పుడు మ్యాప్ చూసుకుంటే త్రివిధ దళాలు ఎక్కడెక్కడి నుంచి కూడా పాకిస్తాన్ మీద పోరాటం చేస్తుంది. ఒకసారి మ్యాప్ ఒక్కసారి మీరు చూస్తే గనక అరేబియన్ మహాసముద్రం, అరేబియన్ సీలో ఇండియన్ నేవీ డిప్లాయ్ అయి నిన్న రాత్రి కరాచీలో ఉన్న పోర్ట్, కరాచీ పోర్ట్, ఈ పోర్ట్ పాకిస్తాన్కి చాలా ముఖ్యమైనది. ఈ పోర్ట్ ద్వారానే పాకిస్తాన్కి యుద్ధాయుధాలు రావడం కానీ, పెట్రోల్, డీజిల్ లాంటి ప్రముఖ యుద్ధంకి పనికొచ్చే మెటీరియల్ గన్ రావడం జరుగుతుంది. ఈ కరాచీ పోర్ట్ మనం ఎప్పుడైతే ధ్వంసం చేసామో నిన్న రాత్రి, పాకిస్తాన్కి వెన్నపూస విరిగినట్టు నిన్న మనం చేసాం. ఇదే కాకుండా మన ఇండియా ప్రభావం ఎలా ఉంటుందంటే, అంటే పాకిస్తాన్కి ఇతర దేశాల నుంచి వచ్చే ఆయుధాలు అనేది అన్ని ఆగిపోతాయి. ఇన్ఫాక్ట్ ఇతర దేశాల నుంచి వచ్చే ఆయుధాలని ఆపడానికి ఆల్రెడీ నేవీ అరేబియన్ సీలో నేవల్ బ్లాకేడ్ క్రియేట్ చేసేసింది. అండ్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి పాకిస్తాన్ దగ్గర ఉన్న ప్రతి ఎయిర్ ఫీల్డ్ మీద ఒక కన్నేసి ఉంచాయి. ఏ ఎయిర్ క్రాఫ్ట్ అయినా, టర్కీ నుంచైనా కావచ్చు, చైనా నుంచైనా కావచ్చు, ఎప్పుడైతే పాకిస్తాన్ భూమి మీద దిగడానికి ప్రయత్నిస్తారో అప్పుడే మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాటిని ధ్వంసం చేస్తాయి. సో ఒక విధంగా మనం పాకిస్తాన్ని బై ఎయిర్, బై సీ అండ్ బై ల్యాండ్ కంప్లీట్ గా బ్లాకేడ్ ఎస్టాబ్లిష్. బై ల్యాండ్ ఎలా జరుగుతుంది? బై ల్యాండ్ అంటే మన వైపు నుంచి అంటే రావడానికి వీల్లేదు. ఆఫ్ఘనిస్తాన్ తో మనం మాట్లాడి, ఆఫ్ఘనిస్తాన్ భూమి ద్వారా పాకిస్తాన్కి ఎటువంటి సహాయం అందకుండా మనం మన డిప్లొమసీ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ వాళ్ళకి సందేశం ఇవ్వడం జరిగింది. సో తాలిబాన్ వాళ్ళు వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ భూమిని ఎటువంటి ఆర్మ్స్ కానీ, ఎటువంటి మిలిటరీ ఎక్విప్మెంట్ కానీ పాకిస్తాన్కి చేరకుండా వాళ్ళ బార్డర్ని సీల్ చేసినట్టు సమాచారం మనందరికీ. అంటే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది, ఒక పక్క నేవీ, ఇండియన్ నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అన్ని మార్గాల్లో, అంటే ఇటు ఎక్కడ కూడా ఒక మాటలో చెప్పాలంటే అష్ట దిగ్బంధనం చేసిన పరిస్థితి ఈరోజు 100%. అదే కాదు, పొలిటికల్గా కూడా పాకిస్తాన్ కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళ డిఫెన్స్ చీఫ్ ఎవరైతే, వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడున్నారో తెలీదు.
వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారో తెలియదు. సో ఒక విధంగా మీరు అన్నట్టుగా అష్టదిగ్బంధన మనం పాకిస్తాన్ మీద ఏ కంట్రీ డైరెక్ట్ సపోర్ట్కి రాకుండా మనం చేసాము. చైనా అండ్ టర్కీ మాత్రము మేము పాకిస్తాన్తో నిల్చున్నాము అని చెప్పి మాట వరుసకైతే ఖచ్చితంగా చెప్తున్నారు, కానీ ఇప్పటికొచ్చి ఏ పెద్ద కీలక నిర్ణయం మాత్రం పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ మాత్రం ఏమి తీసుకోలేదు. అయితే ప్రధానంగా మీరు అంటున్నట్టుగా కరాచీ పోర్ట్ని ఎప్పుడైతే మనం ధ్వంసం చేశామో ఇంకా ఒక కక్షతో పాకిస్తాన్ ఉడికిపోతుంది. ఆ ప్రభావం ఏమన్నా సరిహద్దు రాష్ట్రాల మీద ఉండే అవకాశం ఉంటుందా? ఉంటే ఏ ప్రాంతాలు? ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు పాకిస్తాన్ మనస్తత్వం ఎలాంటిదంటే మనకి ఏదేమైపోయినా పర్వాలేదు, ఎదుటి వాడికి దెబ్బ కొట్టాలి అన్న ఒక ఆలోచన తీరు వాళ్ళది. సో వాళ్ళు మేము చనిపోతున్నాము, మమ్మల్ని మొత్తం ఉక్కిరి బుక్కిరి చేసేశారు అని అనిపించినప్పుడు ఖచ్చితంగా మన బార్డర్లో ఉన్న స్టేట్స్ మీద మిజైల్స్తో కానీ డ్రోన్స్తో కానీ అటాక్ చేసే అవకాశం ఉంది. కానీ వెరీ ఇంపార్టెంట్, ఇప్పటి వరకు పాకిస్తాన్ ద్వారా ఏ డ్రోన్ అయినా, ఏ ఎయిర్ క్రాఫ్ట్ అయినా, ఏ మిజైల్ సిస్టమ్ అయినా మన భూమిని టచ్ కూడా చేయలేకపోయింది. ఎందుకంటే మన S-400 మిజైల్ సిస్టమ్స్, డిఫెన్స్ సిస్టమ్ని మనం వాడి ఎప్పుడైతే పాకిస్తాన్ భూమి నుంచి ఈ డ్రోన్స్ కానీ, మిజైల్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ గాల్లో రాగానే ఇది యాక్టివేట్ అయ్యి వాళ్ళని గాల్లోనే ధ్వంసం చేస్తుంది. మన మన ఏరియాలో రాకముందే పాకిస్తాన్ భూమి మీదనే అవన్నీ పడిపోయేటట్టుగా మనం చేస్తున్నాం. సో మీకు తెలిసినట్టుగా అయితే ఈ S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ మనం రష్యా నుంచి 2018లో కొనుక్కోవడం జరిగింది. అమెరికా అప్పట్లో ఇండియాని హెచ్చరించినా సరే మనం దాన్ని లెక్క చేయకుండా రష్యా నుంచి కొనుక్కున్నదే మన S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. దీనికి చాలా కీలకమైన పాత్ర మన జయశంకర్ గారు కూడా అప్పుడు విధించారు. ఒక్కసారి ఊహించండి, ఈ S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ లేకపోతే గనక ఈరోజు ఇండియా పరిస్థితి ఏమైంది. సో దట్ ఈజ్ వై ఒక స్ట్రాటజిక్ వెపన్ కొన్నప్పుడు జయశంకర్ గారు ఏమన్నారంటే, నేను ఒక ఇండిపెండెంట్ కంట్రీని, నేను ఒక సావరిన్ కంట్రీని, నా దేశ సరిహద్దుల్ని కాపాడుకోవడానికి నేను S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కొనుక్కుంటున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా పాకిస్తాన్ వార్ లో S-400 అనేది ఈ రోజు ఒక అర్జునుడి లాగా పనిచేస్తుంది. 100% సార్, మీరు అన్నది చాలా కరెక్ట్. S-400 అర్జునుడి లాగా మన ఎనిమీ నుంచి, మన విద్రోహుల నుంచి వచ్చే ప్రతి బాంబుని, ప్రతి డ్రోన్ని, ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ ని పసిగట్టి మరి ఈ గాల్లోనూ ధ్వంసం చేసే కెపాసిటీ ఈ S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్కి ఉంది. ఈ ఈ ఈ ఎక్విప్మెంట్ ద్వారా మనము రష్యా ఎంత గట్టి మన అనుబంధం ఉందో, ఎంత గట్టి మన స్నేహం ఉందో, మనం గతంలో కూడా 1977లో 71లో కూడా ఈ స్నేహాన్ని చూసాము, 2025లో కూడా ఈ స్నేహాన్ని చూస్తున్నాము. అందుకే రష్యాని ఇండియా ఒక మాటతో పిలుస్తుంది, ఆల్ వెదర్ ఫ్రెండ్. ఆల్ వెదర్ ఫ్రెండ్ అని పిలుస్తుంది. అంటే దేశంలో, ఈ భూభాగంలో, ఈ యావత్ ప్రపంచంలో ఎన్ని గొడవలు ఉన్నా సరే నేను నీతో నిల్చుంటాను అనే ఒక హామీ రష్యా ఇండియాకి ఎప్పుడు ఇస్తూనే ఉంది. ఇది మొదటి నుంచి జరుగుతుంది. ఆ విషయంలోకి వెళ్లే ముందు ఇతర దేశాల గురించి మనం మాట్లాడే ముందు ప్రధానంగా పాకిస్తాన్లో ఒక పక్క ఇండియా విరుచుకుపడుతుంటే మరోపక్క ఇంటర్నల్ గా బలూచిస్తాన్ కానీ ఇవన్నీ కూడా పక్కలో ఆఫ్ఘనిస్తాన్ కానీ పక్కలో బల్లెల్లా తయారైన పరిస్థితి పాకిస్తాన్కి. వాటి ప్రభావం పాకిస్తాన్కి ఎలా ఉంటుంది ప్రస్తుతం? ఎలా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA ఇది గత కనీసం 7 దశాబ్దాలుగా పాకిస్తాన్ నుంచి మేము విడిపోతాము, మేము పాకిస్తాన్కి చెందినోళ్ళం కాదు, బలూచిస్తాన్ ఇది బేసికలీ బలూచీస్కి సంబంధించిన స్థలము, పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించింది, మాకు ఫ్రీడమ్ని ఇవ్వట్లేదు అని చెప్పి గత 7 దశాబ్దాలుగా వీళ్ళు పాకిస్తాన్తో పోరాడుతూనే ఉన్నారు. మనకు అందిన వార్తల ప్రకారము క్వెట్టాలో కూడా వీళ్ళు ఫుట్ హోల్డ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అదేవిధంగా మరికొన్ని ముఖ్య ప్రాంతాల్లో వీళ్ళు ఫుట్ హోల్డ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇదే గనక నిజమవుతే బలూచిస్తాన్ ఒకవేళ పాకిస్తాన్ నుంచి కట్ ఆఫ్ అయిపోయింది అంటే మాత్రం పాకిస్తాన్ది 53% జాగ్రఫికల్ ఏరియా కట్ ఆఫ్ అయిపోయినట్టు లెక్క. ఒక లెక్క ప్రకారం ఇంకొకసారి భారతదేశము పాకిస్తాన్ని 2 ముక్కలుగా కోసింది. సార్ నాకు చిన్న సందేహం, ఇదే అవకాశంగా బలూచిస్తాన్ ఎందుకు తీసుకుంది? నాళ్ళు జరుగుతుంది ఇంటర్నల్ గా వార్. ఇప్పుడు ఒక్కసారిగా భారత్ ఎప్పుడైతే యుద్ధం మొదలు పెట్టిందో
అప్పుడే ఎందుకు బలూచిస్తాన్ అవకాశంగా తీసుకుంది? ఇదే ఒక సందర్భం ఖచ్చితంగా ఇది మనం భావించాలా? ఇది ఒక మిలిటరీ స్ట్రాటజీ సార్. ఎందుకు అంటే బలూచిస్తాన్ కూడా తెలుసు, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ దేశాన్ని కాపాడుకోవాలి కాబట్టి, వాళ్ళ ఆర్మీ అందరినీ ఇండియన్ బార్డర్ కి షిఫ్ట్ చేస్తుంది కాబట్టే ఇక్కడ డిఫెన్సెస్ వీక్ ఉంటాయి కాబట్టే ఒక సువర్ణ అవకాశం చూసుకొని సువర్ణ అవకాశం. పాకిస్తాన్ మీద అటాక్ చేయడం జరుగుతుంది సార్. ప్రధానంగా మీరు అన్నట్టు ఇప్పుడు ఒక పక్క ఇండియా, మరో పక్క బలూచిస్తాన్, ఈ రెండింటి నుంచి కాపాడుకోవడం, ఇండియానే తట్టుకోలేదు ఒక పక్క, ఇంటర్నల్ గా బలూచిస్తాన్ని, అంటే ఎలా ఉంది పాకిస్తాన్ లో పరిస్థితి? నెక్స్ట్ ఏం చేయబోతుందని మీరు అంటారు? పాకిస్తాన్ ఫస్ట్ ప్రయారిటీ ఇండియా సార్. ఫస్ట్ మీరు అడిగిన దానికి సమాధానము, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం ఎందుకు చేస్తుంది మీరు అర్థం చేసుకోండి. పాకిస్తాన్ తన భూమి మీద 30,000కు పైగా టెర్రరిస్ట్ని ట్రైన్ చేసి వాళ్ళ భూమి మీద ఉంచింది. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చెయ్యకపోతే గనక ఈ టెర్రరిస్టులను మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ టెర్రరిస్టులు వాళ్ళ మీదనే తిరుగుబాటు చేయకుండా ఉండాలని చెప్పి భారత్ మీద యుద్ధానికి వచ్చింది. అంటే అండర్స్టాండ్ చేసుకోండి, ఇప్పుడు ఈ 30,000 మంది తిరుగుబాటు చేసి పాకిస్తాన్ ఆర్మీ మీదనే తిరుగుబాటు చేశారంటే పాకిస్తాన్ ఆర్మీ ముక్కలుగా అయిపోతుంది. సో ఈ కండిషన్ని అవాయిడ్ చేయడానికే పాకిస్తాన్ ఆర్మీ ఇండియా మీద పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఇండియా మీద దాడి చేస్తున్నాయి. మీకు ఒక్క విషయం అర్థమైందో లేదు, మన ఇండియన్ నేవీ పాకిస్తాన్ నేవీని 0 పొజిషన్లో పెట్టారు. అంటే అసలు వాళ్ళు ఏది వాడకుండా ఏది చేయలేకుండా ఒక బ్యూటిఫుల్ కంప్లీట్గా పాకిస్తాన్ నేవీని ధ్వంసం చేయడం జరిగింది. ప్రధానంగా ఎక్కడెక్కడ ఉద్రిక్త పరిస్థితులు, ఇప్పుడు బోర్డర్ లైన్ చూస్తున్నాం, ఎక్కడెక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయండి? మనము మనం జమ్మూ అండ్ కాశ్మీర్లో చూసుకుంటే గనక జమ్మూ అనే ప్రాంతము మనకి చాలా ముఖ్యమైన ప్రాంతము ఇందులో. అండ్ ఎల్ఓసిలో దగ్గర ఉన్న అఖ్నూర్ జిల్లా, పూరి జిల్లాలో పాకిస్తాన్ దాడులు చేస్తున్నారు. అదేవిధంగా పంజాబ్లో పఠాన్కోట్, గుర్దాస్పూర్, అమృత్సర్, జలంధర్ ఇలాంటి చాలా బార్డర్ విలేజెస్, ఇవన్నీ బార్డర్ విలేజెస్, ఇక్కడ కూడా దాడులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాజస్థాన్లోని జైసల్మేర్, బాడ్మేర్ అండ్ శ్రీ గంగానగర్ అండ్ నిన్న రాత్రి జరిగిన సంఘటనలో పంజాబ్లో బఠిండా మీద కూడా దాడి చేయడము, ఒక పాకిస్తాన్ డ్రోన్ వచ్చి పడ్డది అన్న విషయం మన అందరికీ తెలిసిందే. అండ్ గుజరాత్లో కూడా వీళ్ళు దాడులు చేస్తున్నారు. సో నార్త్లో ఉన్న మన ఈ 4 స్టేట్స్ ఏవైతే పాకిస్తాన్తో పాటు బార్డర్ స్టేట్స్ ఉన్నాయో ఈ 4 మీద. కాకపోతే ఇంకొక విషయం, వీళ్ళు మన ఆర్మీ మీద అటాక్ చేయట్లేదు, మన సరిహద్దుల్లో ఉన్న ఇండియన్ సివిలియన్స్ మీద అటాక్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ ఒక మూర్ఖ లక్షణం. మీరు ప్రొఫెషనల్ ఆర్మీ అయితే గనక నా ఆర్మీ మీద దాడి చేశారంటే ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ అసలు ఏమీ తెలియని అమాయకుల సివిలియన్స్ మీద డ్రోన్స్, మిసైల్స్ వేసి పాకిస్తాన్ ఒక అన్ప్రొఫెషనల్ ఆర్మీ అని చెప్పి మరొకసారి ఎందుకు అలా సివిలియన్స్ మీద ఎందుకు దాడి చేస్తుంది? పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి? ఆర్మీతో డైరెక్ట్ గా ఎదుర్కోవాలి, కానీ ఇక్కడ ఇలా ఎందుకు చేస్తుంది? పాకిస్తాన్కి ఒకటి క్లియర్ గా అర్థమైపోయింది ఏంటంటే, నేను ఇండియన్ ఆర్మీని ఢీ కొట్టలేను, అందుకే నేను సివిలియన్స్ ని టచ్ చేస్తాను అన్న మెసేజ్ చాలా క్లియర్ గా ఇండియాకి ఇవ్వాలనుకుంటుంది. ఇంకొక ప్రధాన ప్రశ్న, S-400 ఈ రోజు అర్జునుడు లాగా యుద్ధంలో నిలబడిందని ఎంత వరకు ఆపగలుగుతుంది? S-400 ని మించి తిరిగి భారత్ మీద దాడికి గుర్తుపెట్టుకోవాలి, S-400 ఎంత కీలకమైన మనకి డిఫెన్స్ సిస్టమ్ అంటే 400 కిలోమీటర్ల దూరంగా ఉన్న మిజైల్ ని కూడా ట్రాక్ చేసి అది పాకిస్తాన్ గాల్లో ఉన్నప్పుడే దాన్ని ధ్వంసం చేసే కెపాసిటీ దానికి ఉంది. ఇప్పటికొచ్చి ఈ S-400 ఒక్క టార్గెట్ ని కూడా మిస్ చేయలేదు. ఇప్పుడు ఈ రోజు పాకిస్తాన్ ఇండియా మీద ఒక పెద్ద మిజైల్ ఎందుకు లాంచ్ చేయట్లేదంటే, పాకిస్తాన్కి ఒక విషయం అర్థమైపోయింది, నా ఏ మిజైల్ అయినా సరే S-400 పసిగట్టి అది ఆకాశంలో ధ్వంసం చేస్తుంది, అది నా మీదే ధ్వంసం అయిపోతే నా మనుషులే చనిపోతారు అని చాలా క్లియర్గా క్లారిటీ పాకిస్తాన్కి వచ్చేసింది. ప్రధానంగా ఇంకొక విషయం, ఇంతకుముందు మనం మాట్లాడుతూ ఆగాము, ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయలేని పరిస్థితి. ఈ సందర్భంలో సహజంగా ఇతర దేశాలకు సంబంధించి వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు. ఇప్పటికే చైనా ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తుంది,
ఒకవేళ అదే జరిగితే చైనా పాకిస్తాన్కి మద్దతు తెలిపితే ఇండియా వైపు ఏ దేశాలు వస్తాయి? అప్పుడు యుద్ధం ఏ విధంగా టర్న్ తీసుకోబోతుంది? ఖచ్చితంగా సార్, పాకిస్తాన్కి ఏ కంట్రీ డైరెక్ట్గా సపోర్ట్ చేయడానికి రాదు. అది జరగని పని. ఎందుకంటే ఇండియా చాలా స్ట్రాంగ్గా డిప్లొమాటిక్గా ఈ అన్ని దేశాలతో మన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు కానీ మన జయశంకర్ సార్ కానీ ఒక మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరినీ మీరు న్యూట్రల్గా ఉండండి, నేను పాకిస్తాన్కి బుద్ధి చెప్తాను అనే ఒక సందేశంతోనే వీళ్ళందరూ నోర్లు ముయించేసి వీళ్ళందరినీ చుప్చాప్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. అయితే మొత్తానికైతే ఇతర దేశాలు ఏవి కూడా పాకిస్తాన్కి మద్దతు తెలిపే పరిస్థితి ఇప్పుడు లేదంటారు. 100% లేదు సార్. కొన్ని బెదిరింపులు మీరు విన్నారు యుద్ధం మొదలవక ముందు, మా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, అణుబాంబు ఉంది, అది ప్రయోగించాల్సి వస్తుందని కూడా పాకిస్తాన్ ఉంది. ఆ సందర్భాలు వస్తాయి, అణు ఆయుధాలు ప్రయోగించే పరిస్థితి వస్తుందా ఇండియా మీద? అణు బాంబు పాకిస్తాన్ వాడిన రోజు అది పాకిస్తాన్ డెత్ డే అవుతుంది. ఏ విధంగా అయితే పాకిస్తాన్ 14th August 1947లో జన్మించిందో అణు బాంబు వాడిన రోజు అది పాకిస్తాన్కి చివరాఖరి రోజు అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఒక అణు బాంబు ఇండియా మీద వాడినా ఫస్ట్ ఆఫ్ ఆల్ S-400 చూసుకుంటుంది. S-400 చూసుకోలేకపోయింది అనుకుందాము, ఇండియా భూమి మీద పడిందే అనుకుందాము. ఇండియా భూమి మీద పడిన మరుక్షణము పాకిస్తాన్ భూమి మీద భారత్ అణుబాంబుల వర్షం కురిస్తుంది. ఆ బాంబుల వల్ల వచ్చే 700 సంవత్సరాలు పాకిస్తాన్ భూమి మీద ఒక గడ్డి మొలక కూడా మిగలదు. పాకిస్తాన్ మాటే ఉండదు ఇంకా. 100% వరల్డ్ మ్యాప్ నుంచి పాకిస్తాన్ చెరిపివేయబడుతుంది పర్మనెంట్గా. పాకిస్తాన్ అనే ఒక కుక్క జాతి ఉంది అనే విషయం కూడా 700 సంవత్సరాల్లో మొత్తం మానవత్వమే మర్చిపోతుంది. సార్, మీరు 12 సంవత్సరాలు ఆర్మీలో ఉన్నారు. 11 సంవత్సరాలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఏ యుద్ధం చూసారు ప్రాక్టికల్గా? అంటే నేను కొంచెం దురదృష్టవంతుడండి. ఇలాంటి యుద్ధం నేను సర్వీస్లో ఉన్నప్పుడు జరగలేదు. కాకపోతే నేను జమ్మూ అండ్ కాశ్మీర్లో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్, రాజస్థాన్లో బార్డర్లో LC ఆపరేషన్స్, IB ఆపరేషన్స్, అండ్ నార్త్ ఈస్ట్ అస్సాంలో, అరుణాచల్ ప్రదేశ్లో అండ్ నాగాలాండ్లో ఉల్ఫా ఉగ్రవాదులు, NSCN ఉగ్రవాదులతో నేను ఫైట్ చేశాను. 11 సంవత్సరాలు నేను ఆర్మీలో సర్వీస్ చేశాను సార్. అంటే బ్రీఫ్గా మాట్లాడుకుంటే మన దగ్గర S-400 కాకుండా మన దగ్గర ఉన్న బలమైన ఆయుధ సంపత్తి గురించి, పాకిస్తాన్ సంబంధించి ఎలాంటి ఆయుధ సంపత్తి ఉందని మాట్లాడు సార్. చిన్న మాట సార్, మనము ఏమంటారు, మనము ఒక ఈగని చంపడానికి, ఒక చీమని చంపడానికి సుత్తి ప్రయోగించాం సార్. మనం చేతితో మసులితే ఆ ఈగ కానీ ఆ చీమ కానీ చనిపోతుంది. పాకిస్తాన్ ఒక చీమ లాంటిది. మనకి అసలు ఏ ఆయుధాలు పెద్దవి వాడకుండానే పాకిస్తాన్ భారత్ ముందు మోకాల మీద నిల్చునేటట్టు చేసే సత్తా భారత్ ఉంది. అసలు భారత్ ముందు పాకిస్తాన్ ఒక లెక్కే కాదు. నేను నా దగ్గర ఉన్న బ్రహ్మోస్ మిజైల్ వాడితే పాకిస్తాన్ ఎందుకు పనికిరాకుండా పోతుంది? బ్రహ్మోస్ మిజైల్ చాలా చిన్న మిజైల్. మన దగ్గర అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5, 5000 కిలోమీటర్ల దూరంగా కూడా వాడే మిజైల్ సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి. కాకపోతే పాకిస్తాన్కి అవన్నీ అవసరం లేదు. సో ఎందుకు మనం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరమే లేదు. పాకిస్తాన్ ఇండియా ముందు నిలుచొని నేను నీతో యుద్ధం చేస్తాను అని చెప్పడానికి అర్హత కూడా లేదు. అయితే ఇప్పుడు అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో POKని కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే దాన్ని కూడా ఇండియా తీసుకోవచ్చు కదా, స్వాధీనం చేసుకోవచ్చు కదా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా 2025లో జరిగి తీరుతుంది. రోజు, తారీఖు, నెల ఇప్పుడు చెప్పడం కుదరదు. కాకపోతే 100% నేను అనట్లేదు, 1000% POK భారతదేశానికి రానున్నది. ఆ ఏ రోజు వస్తుందో మనం వేచి చూడాలి. ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ఒక కోఆర్డినేటెడ్ అటాక్ చేసి POKని స్వాధీనం చేసుకోవడం మాత్రము ఇది జరిగి తీరుతుంది. 2025లో మన భారత ప్రభుత్వము మనకిచ్చే గిఫ్ట్ ఇదే. సార్, ఫైనల్గా నాది ఒక ప్రధాన ప్రశ్న. యుద్ధం ఇంకా ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నప్పుడు, జరుగుతున్న పరిస్థితులు ఇంకా ఇలా ఎన్ని రోజులు కొనసాగవచ్చు? ఒకవేళ ఆగితే ఎలాంటి పరిస్థితులు ఆగవచ్చు? సార్, యుద్ధము అప్పుడే ఆగదు అని మాత్రం నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే పాకిస్తాన్ అంత త్వరలో బుద్ధి తెచ్చుకునే దేశం కాదు సార్. ఇది నేను అనుకోవడం, నా అంచనా ప్రకారము
ఇది 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు. ఏ విధంగానైతే రష్యా యుక్రెయిన్ వారు గత 3 సంవత్సరాల నుంచి ఫిబ్రవరి 2022 నుంచి ఏ విధంగానైతే కంటిన్యూస్గా కొనసాగుతుందో అదే విధంగా ఇది కూడా ఒక 3, 4, 5 ఒక 6 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. సో మనం అందరం ఓపికతో మన ప్రభుత్వం జారీ చేసిన నిర్దేశాలన్నీ పాటిస్తూ ఎయిర్ సైరన్ కానీ బ్లాక్అవుట్ కానీ మనకిచ్చిన నిర్దేశాలన్నీ పాటిస్తూ చాలా భద్రతగా చాలా గౌరవంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఇప్పట్లో ముగుస్తుందని చెప్పలేము, కానీ కొనసాగుతుంది. అది ఉక్రెయిన్ మీద దాడి జరిగినట్టుగా కంటిన్యూ కొనసాగవచ్చు. కానీ మనం ఏదైతే పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నామో అది మనం ఒక ఈగ మీద యుద్ధం చేసినట్టుగా మనం అనుకుంటే అంత ఈజీగా పాకిస్తాన్ని అంతం చేయొచ్చు. కానీ ఇండియా వ్యూహాత్మకంగా వెళుతుంది. ఖచ్చితంగా పాకిస్తాన్కి చెక్ పెట్టి తీరుతుంది. అతి త్వరలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా ఇండియా స్వాధీనం చేసుకుంటుందంటారు. శేష్ ఏబీపీ దేశం, హైదరాబాద్.